ఈ విశ్వం ఒక పెద్ద రహస్యం. మనం చూస్తున్న ఈ ప్రపంచం ఒక్క రోజులో లేదా ఒక్క కాలంలో ఏర్పడింది కాదు. హిందూ శాస్త్రాల ప్రకారం ఈ సృష్టికాలం ఒక చక్రంలా తిరుగుతూ ఉంటుంది. ఆ చక్రంలో 4 ముఖ్యమైన యుగాలుంటాయి. అవే కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం. ప్రతి యుగం మారేకొద్దీ ధర్మం కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుంది. ఇప్పుడు ఆ 4 యుగాల కథను తెలుసుకుందాం. మొదటిగా ప్రారంభమైనది కృతయుగం. దీనిని సత్యయుగం అని కూడా పిలుస్తారు. ఇది ధర్మం పూర్తిగా ఉన్న కాలం. ఈ యుగంలో ధర్మం 4 పాదాల మీద నిలబడింది అని పురాణాలు చెబుతాయి. అంటే ప్రపంచంలో ఎక్కడ చూసినా సత్యం, అహింస, ధర్మం మాత్రమే ఉండేవి. ఆ కాలంలో మనుషులు చాలా పవిత్రంగా జీవించేవారు. వారికి వేల సంవత్సరాల పాటు ఆయుష్షు ఉండేది. ప్రకృతి కూడా చాలా ప్రశాంతంగా ఉండేది. జంతువులు, పక్షులు, మనుషులు అన్నీ కలిసి శాంతిగా జీవించేవారు. ఈ కాలంలో మహర్షులు లోతైన ధ్యానం చేసి దైవాన్ని దర్శించేవారు. కృతయుగంలో విష్ణుమూర్తి అనేక అవతారాలు తీసుకున్నారు. సృష్టిని రక్షించడానికి ఆయన మత్స్యవతారంగా వచ్చి మహాప్రళయం సమయంలో వేదాలను కాపాడారు. తరువాత కూర్మావతారంగా వచ్చి సముద్రమథనానికి సహాయం చేశారు. వరాహావతారంగా భూమిని రక్షించారు. నృసింహావతారంగా వచ్చి భక్తుడైన ప్రహ్లాదుణ్ణి కాపాడి హిరణ్యకశికుని సంహరించారు. ఈ అవతారాలు అన్నీ కృతయుగంలో జరిగినవిగా పురాణాలు చెబుతాయి. క్రమంగా కాలం మారింది. తర్వాత వచ్చిన యుగం త్రేతాయుగం. ఈ యుగంలో ధర్మం కొంచెం తగ్గింది. ధర్మం 4 పాదాల బదులు 3 పాదాల మీద మాత్రమే నిలబడింది అని చెబుతారు. అంటే ప్రపంచంలో కొంత అధర్మం కూడా ప్రారంభమైంది. ఈ కాలంలో యజ్ఞాలు, యాగాలు చాలా ముఖ్యమయ్యాయి. మహర్షులు మరియు రాజులు దేవతలను సంతోషపెట్టడానికి పెద్ద పెద్ద యజ్ఞాలు నిర్వహించేవారు. ఈ త్రేతాయుగంలో జరిగిన గొప్ప అవతారం శ్రీరామావతారం. ధర్మానికి ప్రతీకగా నిలిచిన మహానుభావుడు శ్రీరాముడు. అయోధ్యరాజు దశరథుని కుమారుడిగా జన్మించిన ఆయన జీవితమే ధర్మానికి ఉదాహరణ. తండ్రి మాటకోసం రాజ్యాన్ని వదిలి అరణ్యవాసం చేశారు. తరువాత రాక్షసరాజు రావణుడు సీతమ్మను అపహరించగా రాముడు వానరసేన సహాయంతో లంకకు వెళ్లి రావణాసురుడిని సంహరించాడు. ఆ విధంగా ధర్మాన్ని రక్షించాడు. త్రేతాయుగం ముగిసిన తరువాత ప్రారంభమైనది ద్వాపరయుగం. ఈ యుగంలో ధర్మం ఇంకా తగ్గి 2 పాదాల మీద మాత్రమే నిలబడింది అని చెబుతారు. ప్రపంచంలో మంచి మరియు చెడు రెండూ సమానంగా ఉండే కాలమది. రాజ్యాల మధ్య పోటీలు, యుద్ధాలు పెరిగాయి. మనుష్యులలో స్వార్థం మరియు అసూయ వంటి భావాలు ఎక్కువయ్యాయి. ఈ ద్వాపరయుగంలో విష్ణుమూర్తి శ్రీకృష్ణుడిగా అవతరించారు. మధురలో జన్మించిన శ్రీకృష్ణుడు తన బాల్యంలోనే అనేక అసురులను సంహరించాడు. తరువాత మహాభారత కాలంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. కురుక్షేత్ర యుద్ధ సమయంలో అర్జునుడు యుద్ధం చేయడానికి సంకోచించగా శ్రీకృష్ణుడు అతనికి జీవిత సత్యాలను వివరించాడు. ఆ ఉపదేశమే భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. ఈ గీతలో జీవితం, ధర్మం, కర్మ గురించి గొప్ప సత్యాలు చెప్పబడ్డాయి. మహాభారత యుద్ధంతో ద్వాపరయుగం ముగిసింది. ద్వాపరయుగం తరువాత ప్రారంభమైనది కలియుగం. మనమిప్పుడు జీవిస్తున్న కాలం ఇదే. ఈ యుగంలో ధర్మం కేవలం ఒకే పాదం మీద నిలబడింది అని పురాణాలు చెబుతాయి. అంటే అధర్మం ఎక్కువగా పెరిగిన కాలమిది. ఈ కాలంలో మనుషుల ఆయుష్షు తగ్గిపోయింది. కోపం, స్వార్థం, అసత్యం, లోభం వంటి లక్షణాలు ఎక్కువయ్యాయి. ప్రపంచంలో కలహాలు, యుద్ధాలు, అన్యాయం ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే ఈ కలియుగంలో ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇతర యుగాల్లో కఠినమైన తపస్సు లేదా యజ్ఞాలు అవసరమైతే ఈ యుగంలో భక్తి ద్వారా మాత్రమే దైవాన్ని చేరుకోవచ్చు అని పురాణాలు చెబుతాయి. నిజమైన భక్తితో దేవుణ్ణి స్మరించిన వారికి దైవకృప లభిస్తుంది. పురాణాల ప్రకారం కలియుగం చివరలో విష్ణుమూర్తి కల్కి అవతారంగా అవతరిస్తారు. తెల్ల గుర్రంపై వచ్చి అధర్మాన్ని నాశనం చేసి మళ్లీ ధర్మాన్ని స్థాపిస్తారు అని చెబుతారు. ఆ తర్వాత మళ్లీ కృతయుగం ప్రారంభమవుతుంది. అలా ఈ ప్రపంచం యుగాల చక్రంలో తిరుగుతూనే ఉంటుంది. కాబట్టి కాలం మారినా ఒక విషయం మాత్రం మారదు. అది ధర్మం. ధర్మం ఎప్పటికీ నిలిచే శక్తి.
ఈ యుగంలో మనం చేసే మంచి పనులు, మన భక్తి, మన సత్యం ఇవే మన జీవితాన్ని శ్రేష్టంగా మార్చగలవు.